ఏమని ఏది ఏమని ఓకే అవన్నీ నేను ఏమంటానంటే వాళ్ళంత చీప్గా నేను లేను కానీ ఏమి జరిగిందో పోలీసులు కూడా బాధ్యత ఉండాలి. పోలీసులు కూడా నేను చూస్తున్నాను. నేనున్నప్పుడు ఎట్లుండదంటే పడవలో ఎవరు ప్రయాణం చేసినా పోలీసులు వచ్చి లైఫ్ జాకెట్ వేసుకున్నారు లేదు చూసిన తర్వాతనే పడవ ప్రయాణం జరిగేది. అట్లా కంట్రోల్ చేసేవాళ్ళం. నిన్న ప్రోగ్రాంలను చూస్తున్నాం, మా వాళ్ళ ప్రోగ్రాంలను చూస్తున్నాం. కొంతమంది పోలీసులు అమిత ఉత్సాహంతో మా ప్రోగ్రాంల నియంత్రణ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఉండేది ఫెసిలిటేట్ చేయడానికి, నియంత్రణ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, లేకపోతే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి కాదు. అలాంటివి కూడా చూస్తున్నాం. నిన్న కూడా నేను ఒక దగ్గర చూశాను, మా మైక్ వ్యాన్ను కూడా రానియకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 40 ఏళ్ళుగా తిరుగుతున్న మైక్ వ్యాన్ ఇవన్నీ నేను ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ, సీఎంగా కానీ, తర్వాత అపోజిషన్లో కానీ ఎన్నో ప్రభుత్వాలు చూశాను. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం దీని నియమనాలు నాకైతే అభివర్ణించలేకపోతున్నాం. టెయింటెడ్ ఆఫీసర్స్ అవన్నీ చేస్తున్నారు. అంత ఈజీగా వదిలిపెట్టాం. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానిపైన మాట్లాడటం తప్ప నేను చౌకబారు ఆరోపణలు చేయడం నేను సిద్ధంగా లేను. కానీ జరిగిన సంఘటన మాత్రం దురదృష్టం, బాధాకరం. అదే కానీ వెలాసిటీ ఎక్కువ ఉండి ఇంకొంచెం అవతల జరుగుంటే మనం ఊహించని ప్రమాదమే జరిగేది. ఏది అవును ఒకటే తమ్ముడు, ఇంకా చాలా ఉన్నాయి కథలు చెప్పుకుంటూ పోతే కథలుగా రాత్రి మూడు చెప్పుకోవాలి. మీరు రాయాలంటే మీరు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారు. రెండోది మీకు కూడా కొంతవరకు భయం కూడా ఉంది. మీకు ఏమనుకోవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేఫ్ జోన్కి వెళ్ళిపోతున్నారు. ఆ సేఫ్ జోన్ ఏంటంటే మనకెందుకు ఒక కేసు పెడతారు, మనం ఏదో గౌరవప్రదంగా ఉన్నాం, మనం రాయకపోయినా పర్వాలేదు కానీ రాసేందుకు ఇబ్బందులు పడాలని మీరు కూడా ఉన్నారు. కొద్ది మందో తప్ప ఇది కరెక్ట్ కాదు. కొంతమంది మేనేజ్మెంట్లే ఆ పని చేస్తున్నారు, అది వేరే విషయం.